40వ కీర్తన ఓపెన్ చేద్దాం. ఈ కీర్తన దావీదు భక్తుడు రాశాడు అని మనకు కనిపిస్తుంది. అయితే మొదటి వచనం చూస్తే గనక, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటున్నాను, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును అనే మాట కనిపిస్తుంది. 17వ వచనం అంటే చివరి వచనం చూస్తే గనక, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకము అనే మాట కనిపిస్తుంది. అంటే భక్తుడు ఏదో బాధలో ఉన్నాడు లేదా కష్టంలో ఉన్నాడు, దానికోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దానికోసం కనిపెట్టుకుంటూ ఉన్నాడు. కీర్తన ముగింపు ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఆలస్యం చేయకుండా నువ్వే నన్ను గట్టెక్కించు అని చెప్తున్నాడు. అయితే కీర్తన ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? ఒక క్రైస్తవునిగా లేదా క్రైస్తవురాలిగా ఉన్న మనం ఈ కీర్తన ద్వారా బలపడే అవకాశం ఎంతో ఉంది. అందుకే దేవుడు మనతో మాట్లాడాలి కీర్తన ద్వారా అనుకుంటున్నాడు. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. దేవుడు మనందరితోనూ మాట్లాడాలి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా ప్రభువా ప్రభువా. నాన్న కీర్తన ద్వారా మా అందరితో మాట్లాడండి, మా అందరినీ సరిచేయండి, మా అందరినీ స్థిరపరిచి దేవానికి ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రైట్, మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం మనం పరిశీలన చేసినట్లయితే, భక్తుడు దేవుని దగ్గర నుండి ఆన్సర్ లేదా దేనికోసమో ప్రార్థన చేస్తున్నాడు, దేవుని దగ్గర నుంచి ఆ విడుదల అనేది లేట్ అవుతూ ఉంది, దానికోసం సహనం కలిగి కనిపెట్టుకుంటూ ఉన్నాడు. ఈరోజు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా వారిలో లేని ఒక ప్రధానమైన క్వాలిటీ ఏంటి అంటే సహనం, ఓర్పు ఉండట్లేదు. ప్రతిదానికి కూడా విసుగు, చిరాకు, కోపము, అలసట, నిర్లక్ష్యము ఇదంతా కనిపిస్తుంది. అసలు సహిస్తూ ఉండడం అనేది చాలా మందికి కలిగి ఉండట్లేదండి. చిన్న వంట దగ్గర లేట్ అయితే పిల్లలు అరుస్తూ ఉంటారు, ఉద్యోగం దగ్గర లేట్ అయితే ఉద్యోగస్తులు అరుస్తూ ఉంటారు. అంటే ఆలస్యాన్ని సహించలేని పరిస్థితి ప్రస్తుతపు ప్రజలందరిలో కూడా, వయసు భేదం లేకుండా అందరిలోనూ కూడా సహనం అనేది కోల్పోతున్నారు. ఈ లోకపరంగానే సహనాన్ని కోల్పోతే దైవికంగా మనం ఎలా సహనాన్ని కలిగి ఉంటామండి? దైవికంగా మనం ఎలాగా ఓర్చుకుంటూ నిలబడగలం? చాలా మందికి దేవుడు వాగ్దానాలు ఇచ్చి ఉండొచ్చు, అవి జరగడానికి ఆలస్యం అవుతుంటే ఈ సహనం అనేది లేకపోతే, లేదా అప్పుల్లో ఉన్న వ్యక్తిని దేవుడు విడిపిస్తారని మాట్లాడాడు, ఇంకా విడిపించట్లేదు, ఇంకాస్త ఆ అప్పుల భారం, ఒత్తిడి ఎక్కువ అవుతుంది, విసుగొస్తుంది, ఇదేం దేవుడు అని వెనక్కి వెళ్ళిపోయేవారు చాలా మంది. అంటే సహనము లేకపోతే ప్రభువును విడిచిపెట్టేసే స్థితి దగ్గరికి వెళ్ళిపోతారు చాలా మంది. ఆ ఓర్పు ఎవరిలోనైతే ఉంటుందో ఆ ఓర్పు అనేకమైన వాగ్దానాలను వారి దగ్గరికి తీసుకొచ్చుకునేలాగా సహాయపడుతుంది. హల్లెలూయా. దేవుని దగ్గర నువ్వు మొరపెడుతున్నావు, అది వెంటనే ఆ రిజల్ట్ నీకు కనిపించకపోవచ్చు. కనిపించట్లేదని ఇక నా దేవుడు చెయ్యడు అని అనుకోకూడదు. సహనం కలిగి ఉండాలి. ఆయన చేస్తాడు, ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. ఆయన మనుషుల వంటివాడు కాదు, మోసం చేసేవాడు కాదు, ఆయన మాట ఇచ్చాడంటే తప్పేవాడు కాదు, మనందరికీ తెలుసు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు, కాబట్టి మనం విశ్వాసం ఉంచాలి, సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఖచ్చితంగా ఎవరిలోనైతే సహనము, ఓర్పు పనిచేస్తుందో వారి జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడు వారికి సహాయం చేయడం అనేది వారందరూ చూస్తారు. కాబట్టి సహనం అనేది మనం కలిగి ఉండాలి. ఈ 40వ కీర్తనలో ఈ భక్తుడు కూడా సహనంతో కనిపెట్టుకుంటున్నాడు, విసుగు కాదు. చాలా సార్లు దావీదు అంటాడు, అయ్యా నేను కనిపెట్టుకుంటున్నాను. ఎందుకు కనిపెట్టుకోవాలి? ఎందుకు ఎదురు చూడాలి? ఎందుకు లేట్ అయినా సరే మౌనంగా ఉండాలంటే దేవుడు సిగ్గుపరిచేవాడు కాదు. మనం నమ్ముకున్న ఆ దేవుడు ఉన్నాడే, ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు, ఆయన మనల్ని అవమానపరిచే దేవుడు కాదు, మన తల ఎత్తే దేవుడు. హల్లెలూయా.
అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఎప్పటికీ కూడా మనము సహనాన్ని కోల్పోకూడదు. ఈ భక్తుల్లో ఉన్న ప్రధానమైన గొప్ప లక్షణం ఏంటి అంటే ఇతను ఆ సహనాన్ని కోల్పోలేదు. హల్లెలూయా. ఎందుకు కోల్పోలేదు అంటే ఆ 2వ లైన్ చూడండి, ఆయన నాకు చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించెను. హల్లెలూయా. అతనికి తెలుసు అతను రాయికి గాని రప్పకు గాని చెట్టుకు గాని పుట్టకు గాని మొక్కుకోవట్లేదు, ఎందుకంటే వాటి నుంచి ఆన్సర్ రాదు. కానీ మన దేవుడు జీవం కలిగిన దేవుడు. మన దేవునికి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆయన వింటాడు. వినడమే కాదు గాని విని వెంటనే సమాధానం కూడా ఇస్తాడు. ఒకవేళ సమాధానం నీకు రాకపోవచ్చు, కానీ కార్యం మాత్రం వెనకాల జరుగుతూనే ఉంటది. ప్రార్థన వినే దేవుడు నీకు దగ్గరగా ఉన్నప్పుడు, లేదా నీవు ఆయన కలిగి ఉన్నప్పుడు నువ్వేమాత్రం కూడా నీరసించుకోవాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో, నేను చేసే ప్రార్థన అంతా కూడా నా దేవుడు చెవి పెట్టి వింటున్నాడు. నమ్ముతారా? ఎందుకంటే ఆయన మన ప్రార్థనలకు దూరంగా ఉండే దేవుడు కాదు, మన ప్రార్థనలు వినే దేవుడు, మన ప్రార్థనలకు సమీపంగా ఉండే దేవుడు. ఎందుకు సమీపంగా ఉంటారు? ఒకరు ఏవో చెప్తున్నారంటే అవి వినడానికి ఒక వ్యక్తి వచ్చాడు, ఒక పెద్ద వ్యక్తి వచ్చాడు అనుకో, ఒక సీఎం గారు వచ్చారు మన ఇంటికి మన యొక్క బాధను వినడానికి. అంటే ఆయన ఎందుకు వచ్చాడు? వినేసి వెళ్ళిపోవడానికి కాదు, దానికి పరిష్కారం అనేది ఆయన ఏదో ఒక విధంగా చూపించడానికి వచ్చాడు. అందుకే ఎవరైనా మనుషులు మన బాధను విని విడిచిపెట్టేయచ్చేమో గాని నువ్వు బాధపడుతూ చేసే ప్రార్థన నీ దేవుడు విని విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా దానికి సమాధానం ఇస్తాడు. భక్తుడు ఒకటి నమ్ముతున్నాడు, నేను చేసే ప్రార్థనకు రిజల్ట్ లేదా ఆ జవాబు ఆలస్యం అవ్వచ్చు, ఆ కార్యము జరగడానికి సమయం పట్టొచ్చు, కానీ నా ప్రార్థన వినే దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడు. ఆయన ఎటువంటి మోసము నాకు చేయడు. ఆ కార్యము ఆలస్యం అవ్వచ్చేమో గాని కార్యం జరగడం మాత్రం పక్కా, అది మర్చిపోవద్దు. కార్యం జరగడం అనేది ఖచ్చితం, ఎందుకంటే అలాంటి సర్వశక్తి గల దేవుడిని మనం అందరము కలిగి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కార్యం ఎప్పుడైనా మీ జీవితంలో ఆలస్యం అవుతుందా? వాగ్దానాలు జరగడం ఆలస్యం అవుతుందా? మీరు నమ్మండి, నా దేవుడు నమ్మదగిన దేవుడు. నా దేవుడు ప్రార్థన వినే దేవుడు మాత్రమే కాదు, విన్న ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. హల్లెలూయా. భక్తుడు నమ్ముతున్నాడు, అందుకనే ధైర్యంగా ఉన్నాడు. సమస్య ఏమీ అతని నుండి పోలేదు, కానీ అతని జీవితంలో జరిగిన సంగతిని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. 2వ విషయం, దీన్ని మనం మర్చిపోకూడదు. చాలా మంది కష్టాలు వచ్చిన వెంటనే డీలా పడిపోతూ ఉంటారు, నీరసించిపోతూ ఉంటారు. కానీ భక్తుడు ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే తన జీవితంలో ముందు ఆయన చేసిన కార్యాలని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వెంటనే జరిగిన కార్యాలను, అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. నా దేవుడు ఇన్ని చేశాడు, ఇప్పుడు నేను ఒక విషయం కోసం మొరపెడుతూ ఉన్నాను, దానికోసం ఆయన ఎందుకు చేయడు? ఆ విషయమై ఆయన ఎందుకు నాకు సహాయం చేయడు అనే విశ్వాసం అతనిలో ఉంది. హల్లెలూయా. అందుకే భక్తుడు చాలా సార్లు అంటూ ఉంటాడు, అయ్యా నీ ఆశ్చర్య కార్యములు నేను తలపోసుకుంటూ ఉన్నాను, నా హృదయంలో భద్రం చేసుకుంటూ ఉన్నాను, వాటిని ధ్యానిస్తూ ఉన్నాను అంటాడు. అంటే అర్థం ఏంటి? మర్చిపోవట్లేదు. నిజంగా మన దేవుడు చేసిన కార్యాలను మర్చిపోకుండా ఒకటి ధ్యానించుకుంటూ భద్రపరుచుకుంటూ ఉంటే ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి అనారోగ్యం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మనకు భయం అయ్యదు. ఎందుకంటే ఆల్రెడీ మన జీవితంలో కోకొల్లల కార్యాలు ఆయన చేసి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా అధైర్యపడొద్దు, గుర్తు చేసుకుంటూ ఉండండి. నీ జీవితంలో జరిగిన దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాలను, ఆయన చేసిన సహాయాలను, ఆయన చేసిన అద్భుతాలను మీరు ఎప్పుడైతే గుర్తు చేసుకుంటూ ఉంటారో మీ ముందు అప్పటి వరకు కొండలా కనిపించిన సమస్య మీకు ఎలా కనిపిస్తుంది అంటే చిన్నగా కనిపిస్తుంది. అదేంటి అంత పెద్ద పెద్ద కార్యాలు నా దేవుడు చేశాడు, ఇది చాలా చిన్నది. అదే గనక నీ జీవితంలో ఆయన చేసిన కార్యాలు మర్చిపోతే ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య చిన్నదైనా కూడా, అటువంటివి పెద్దవి నువ్వు జయించుకుని వచ్చినా కూడా అది కొండలాగా కనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో చేసిన సాహస కార్యాలు, అద్భుతాలు నువ్వు మర్చిపోయావు కాబట్టి. భక్తుడైతే
అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. చూద్దామా 2వ వచనం కూడా చూడండి. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. హల్లెలూయా. నాశనమైన గుంట, జిగటగల దొంగ ఊబి నుంచి ఎక్కడికి వచ్చాడు ఈ భక్తుడు అంటే బండ మీదకి వచ్చేసాడు. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఇబ్బందుల కులంలో నుంచి, శ్రమలు, ఇబ్బందులు, ఆ యొక్క అనారోగ్య పరిస్థితులు, అప్పుల బాధల్లో నుంచి పడిపోని స్థితికి తీసుకొచ్చేస్తాడు. హల్లెలూయా. అందరూ కూడా నువ్వు ఎందుకు పనికిరావు అనే స్థితి నుంచి నిన్ను చూసి నేర్చుకునే విధంగా, ఇతరులకు క్లాస్ పీకే స్థితికి నిన్ను తీసుకొచ్చేస్తాడు ఆయన. నిన్ను చూసి మెచ్చుకునే విధంగా నీ యొక్క స్థానాన్ని ఆయన నిలబెడతాడు. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. మనము ఇటువంటి దేవుణ్ణి నమ్ముకున్నామంటే మన జీవితాలను బాగు చేసే దేవుని దగ్గరకు వచ్చాం. హల్లెలూయా. ఒకప్పుడు మన జీవితం బాగోకపోవచ్చు, అప్పులతోనే ఉండి ఉండొచ్చు, అనారోగ్యాలతోనే ఉండి ఉండొచ్చు, వ్యసనాలతో మునిగిపోయి ఉండొచ్చు, జిగటగల దొంగ ఊబిలో పడిపోయిన వారు ఎంతో మంది, అనేక రకాలైన పాపాల్లో కూరుకుపోయిన వారు చాలా మంది ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు నీ దేవునికి మొరపెట్టుకుంటావో ఆయన ఏం చేస్తారో తెలుసా? ప్రతి ఊబి నుంచి లేవనెత్తి బండ మీద నిలబెడతాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క ఇబ్బందుల్లో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చేసి పడిపోని స్థితి, బండంటే ఊబి లాంటిది కాదు, దిగిపోయేది కాదు, పైకి లేవనెత్తేది. హల్లెలూయా. ఎప్పటికీ కూడా చెరిగిపోని స్థితి యేసయ్య మాత్రమే ఒక మనిషికి ఇవ్వగలడు. మనం చాలా సాక్ష్యాలు వింటాం. ఒక తాగుబోతూ, తిరుగుబోతూ, వ్యసనాల వెంబడి తిరిగే వ్యక్తి పూర్తిగా మారిపోయి ఎవరికి హాని చేయకుండా మేలు చేసే వ్యక్తిగా మార్చగలవాడు ఎవరు? ఎక్కడైనా మనము అటువంటి సాక్ష్యాలు వింటామా? కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్న పిల్లలు అనేక మంది సాక్ష్యాలు చెప్తారు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఊబిలోకి దింపే దేవుడు కాదు, జిగటగల దొంగ ఊబిలోనికి తోసేవాడు కాదు. ఆయన బండ మీద మన పాదములను నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. అనేక మంది బ్రతుకులను మార్చిన దేవుడు ఇప్పుడు మన బ్రతుకును మార్చలేడా? మన స్థితిని మార్చలేడా? మన ఇబ్బందుల కొలిమిలో నుంచి మనల్ని సంతోషకరమైన జీవితంలోనికి ఆయన ప్రవేశపెట్టలేడా? ఖచ్చితంగా ప్రవేశపెట్టగలడు. విశ్వాసం ఉంచుతున్నారా? ఈ భక్తుడు అన్నిటినీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఏం చేశాడంట? అప్పటి వరకు తడబడుతున్న పాదాలు, పడుతున్నాడు లేస్తూ ఉన్నాడు, పడుతున్నాడు లేస్తూ ఉన్నాడు. అది పాపం కావచ్చు, ఇబ్బందుల విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ దేవుడు స్థిరపరిచే దేవుడు. హల్లెలూయా. ఇక తడబాటు అనేది ఏమాత్రము ఉండదు, పడిపోయే స్థితి అంటూ ఏమాత్రం ఉండదు. ఒకరిని నిలబెట్టే స్థితికి దేవుడు పడతాడు. హల్లెలూయా. యేసుక్రీస్తుని నమ్ముకుంటే బాగుపడ్డమే వారు చూస్తారే తప్ప పాడైపోవడం అనేది చూడరు. ఎందుకంటే మన దేవుడు బాగు చేసే దేవుడు. మన దేవుడు ఒకరికి మార్గదర్శకంగా మనల్ని మార్చే దేవుడే గాని ఒకరు మనల్ని చూసి పాడైపోయే విధంగా మన దేవుడైతే నిలబెట్టడు. ఎందుకంటే ఆయనలో ఎటువంటి పాపము లేదు. ఆయన నమ్ముకున్న మనలో కూడా ఎటువంటి పాపము ఉండకూడదని ఆయన చెప్తాడు. మన వెలుగు అనేకులకు ప్రకాశింపజేయాలి అంటే మనం మంచివారిగా ఉండాలనే కదా ఆయన చెప్తూ ఉన్నాడు. అప్పుడే కదా మనలో ఉన్న మంచి అనేకులకు కనబడుతూ ఉంటది. మనలాగా వారు కూడా మారాలి అనుకుంటూ ఉంటారు. మన దేవుడు ఎప్పుడు కూడా మాదిరిగా ఉంచే దేవుడు. మనల్ని చూసి ఏంటి వీళ్ళ దేవుడు ఇలాంటి దేవుడా, ఇలా పాడైపోతారా అనే సాక్ష్యం ఎక్కడైనా వింటామా? మనము వినము. యేసయ్యను నమ్ముకున్నాక వీరి జీవితం ఏంటి ఎంతగా మారిపోయింది? ఏంటి ఇతను తాగుడు విడిచిపెట్టేశాడు, ఏంటి వ్యసనాలు మానేశాడేంటి, ఏంటి ఇంత మంచి వ్యక్తి అయిపోయాడు, మనుషుల్ని కొట్టేవాడు ఏంటి ఇలా అయిపోయాడు? ఎందుకంటే దేవుడు స్థిరపరిచే దేవుడు. హల్లెలూయా. నమ్మకం ఉంచుతున్నారా? ఆయన బండ మీద మన పాదాల్ని కూడా నిలబెట్టడానికి సమర్థుడు. మనం 3వ వచనం చూద్దామా? తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. హల్లెలూయా. ఇక ఆ భక్తుడు, దేవుడు గనక ఒక వ్యక్తి జీవితాన్ని మారిస్తే ఆ భక్తుని జీవితం ఎలా ఉంటదంటే స్తుతి గీతాలతో నిండిపోతుంది, స్తోత్రాలతో నిండిపోతుంది కదండి.
మన జీవితంలో భయంకరమైన పరిస్థితుల నుంచి ఆయన మనల్ని లేవనెత్తినప్పుడు ఎంతగా ఆయన స్తుతించుకుంటాం, ఎంతగా ఆయన్ని పొగుడుకుంటాం, ఆయన్ని మహిమపరుస్తామో లెక్కలేదు. కొంతమంది కొత్త కీర్తనలు రాస్తూ ఉంటారు, ఆయన్ని పరవశిస్తూ స్తుతిస్తూ ఉంటారు. ఆ పాటలు విన్న వాళ్ళు, ఆ పాట పాడిన ఆ భక్తుని యొక్క జీవితాలు చూసిన వారంట అన్యజనులు, ఇలా చేస్తాడా వీళ్ళ దేవుడు అని వారు దేవుని యందు భయభక్తులు నిలిపే విధంగా మన జీవితాన్ని ఆయన మార్చేస్తాడు. హల్లెలూయా. ఏంటి ఎంతగా బాగు చేస్తాడో దేవుడు, వీళ్ళ దేవుడు ఎంతగా వీళ్ళ దేవుడు స్థిరపరుస్తాడా అని వాళ్ళు కూడా మన దేవుని యందు నమ్మకం ఉంచుతారు. ఎంతమంది మన దేవుని యందు మనల్ని చూసి నమ్మకం ఉంచే వాళ్ళగా ఉన్నారండి? మన ప్రవర్తన అలా ఉందా? భక్తుడు అంటున్నాడు, నన్ను చూసి యెహోవా యందు అనేకులు, ఒకరు ఇద్దరు కాదండి, అనేకులు నమ్మకం ఉంచుతారు. ఈ మాట ఛాలెంజింగ్ గా అనిపించింది. మన బ్రతుకుని చూసి మన యేసయ్యను, మనం నమ్ముకున్న ఆయన్ని నమ్మగలరా? అలా నమ్మగలగాలి అంటే మన బ్రతుకు ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన మాట తీరు ఎలా ఉండాలి, మన స్వభావం ఎలా ఉండాలి, మన చూపు ఎలా ఉండాలి, మన నడత ఎలా ఉండాలి. అణువణువున మనలో క్రీస్తు కనిపిస్తే తప్ప ఆయన నమ్ముకోలేరు ఎవరు కూడా. ప్రస్తుతపు క్రైస్తవులు ఎలా మారిపోయారంటే, క్రైస్తవుడంట చర్చికి వెళ్తాడంట కానీ ఇంతటి చెడ్డవాన్ని ఎక్కడ చూడలేదు అనే సాక్ష్యాలు చాలా మంది. ఏంటి ఈవిడ దేవుడి సన్నిధికి వెళ్తుందంట, పాటలు పడుతుందంట, ఏంటి ఈమె బ్రతికేంటి ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటది అంటే ఎలాంటి సాక్ష్యం ఉంది? నీ యొక్క సాక్ష్యాన్ని బట్టే కదా, నీ యొక్క జీవితాన్ని బట్టే కదా నీ దేవుణ్ణి నమ్మాలా, నీ దేవుణ్ణి నమ్మకూడదా ఇతరులు పరిగణిస్తారు, లెక్కలోకి తీసుకుంటారు. చాలా మంది క్రైస్తవులు సువార్త చేసి యేసుక్రీస్తు దగ్గర తీసుకొస్తుంటే మరికొంతమంది క్రైస్తవులు వారి యొక్క చెడ్డ ప్రవర్తన చూపించి, వారి చెడ్డ స్వభావాన్ని చూపించి క్రీస్తు మీద ద్వేషాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు చెప్పగలవా దావీదు భక్తుల్లాగా, నన్ను చూసి అనేకులు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు, నమ్మకం ఉంచుతారు ఆయన మీద, నమ్ముతారు నా దేవుణ్ణి అని చెప్పగలవా? చెప్పలేం. ఎందుకంటే మనలో ఏదో ఒక పాపం మనల్ని ఆపుతా ఉంటది ఆ మాట చెప్పకుండా. కాబట్టి ఈ రోజు మార్పు చెందుదాం. మనల్ని చూసి సువార్త ప్రకటించి కాదు, మన బ్రతుకుని చూసి ఒక్కరైనా ఆయన నమ్ముకునేలా నేను చేయగలగాలి. అనేకుల దగ్గరికి వెళ్ళొద్దండి, ఒక్కరితో ప్రారంభిద్దాం. ఒక్కరైనా నా బ్రతుకుని చూసి నా దేవుని దగ్గరికి రావాలి, నా దేవుని నమ్ముకోవాలి. అటువంటి బ్రతుకు మన దేవుడు మనకి ఇవ్వడా? అటువంటి బ్రతుకు ఆయన జీవించలేదా? ఆయన జీవించాడు. ఆయన అటువంటి బ్రతికే బ్రతకమని కోరుకుంటాడు, చెప్తాడు. కానీ చాలా మంది క్రైస్తవులు ఆ బ్రతుకులో లేక క్రీస్తు మార్గాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. క్రీస్తు మార్గాన్ని వెంబడించేవారిగా నువ్వు చేయగలవా నీ ప్రవర్తన బట్టి? లేదంటే ఆయన్ని దూషించేవారిగా, ఆ మార్గం నుంచి బయటకు వచ్చేసేవారిగా నువ్వు చేస్తున్నావా? ఇతరుల్ని పరిశీలన చేసుకో. 4వ వచనం చూద్దామా. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. హల్లెలూయా. ఒక గొప్ప విషయాన్ని భక్తుడు చెప్తున్నాడు. ఎలాగ నమ్ముకోవాలి ఆయనని అంటే మనుషుల్ని లక్ష్య పెట్టకూడదండి. ఈ మనుషులు ఎలాంటి వాళ్ళంటే మనల్ని కించపరుస్తూ మాట్లాడతారు, గర్విష్ఠులు, అబద్ధాలు చెప్తూ మనల్ని మోసం చేస్తూ ఉంటారు. కానీ అవేమి లక్ష్య పెట్టకుండా, అటువంటి వారితో ఉండకుండా, వారి త్రోవ విడిచి వారితో తిరగకుండా క్రీస్తు మార్గాన్ని వెంబడించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే అసలైన క్రైస్తవులు, వారే ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది యేసయ్యను నమ్ముకుంటారు, తాగుబోతులతో సహవాసం చేస్తారు, అబద్ధికులతో సహవాసం చేస్తారు, డాంబికులతో సహవాసం చేస్తారు, గొడవలు పడే వారితో సహవాసం చేస్తారు. ఎలాగా నువ్వు ఉండాలి అంటే అటువంటి వారి యొక్క మార్గాన్ని విడిచి ఆయన్ని నమ్ముకునే విధంగా నువ్వు మారాలి. హల్లెలూయా. ఈనాటి క్రైస్తవం ఎలా మారిపోయిందంటే ఒక పడవేమో లోకం మీద, అంటే ఒక పడవ లోకం అనుకోండి, ఇంకో పడవ క్రీస్తు, రెండిటి మీద కాలు వేసే బ్రతుకులు చాలా మందివి. అది విడిచిపెట్టరు, ఇది విడిచిపెట్టరు, మధ్యస్థంగా ఉండేవారు ఈ నాటి క్రైస్తవులందరూ అంతే.
కానీ వాక్యం సెలవిస్తుంది, అటువంటివి ఏవి లక్ష్య పెట్టకుండా, అటువంటి మార్గాలను విడిచిపెట్టకుండా, అంటే విడిచిపెట్టేసి వాటి జోలికి వెళ్లకుండా క్రీస్తు మార్గంలోనికి వెళ్ళాలి. అలా నమ్ముకోవాలా ఆయన్ని. నీకు ఎలా నచ్చితే అలా నమ్ముకోవడానికి కుదరదు. క్రీస్తు ఏ విధంగా తను నమ్ముకోమంటున్నాడో అలా నమ్ముకోవాలి. ఏమి విడిచిపెట్టకుండా, ఏమీ వదలకుండా వారితో సహవాసం చేసి ఎంతో మంది తమ జీవితాలను పాడు చేసుకోలేదా? సాంగత్యాల వల్ల, స్నేహాల వల్ల ఎంతో మంది మంచి బ్రతుకును చేరుకోలేదా? క్రీస్తు మార్గం కావాలంటే చాలా వదులుకోవాలి. దగ్గర వారిని కూడా, నచ్చిన వారిని కూడా, ప్రియమైన వారిని కూడా వదులుకోవాలి. ఎందుకంటే వారి వల్ల మన ఆధ్యాత్మిక పరిస్థితి దిగజారిపోతుందంటే దేవుడు సహించడు, విడిచిపెట్టమంటాడు. మనం అలాంటి వారిని విడిచిపెట్టాలి. తర్వాత వచ్చిన చూద్దామా. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పెదను అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొక్కడును లేడు. హల్లెలూయా. భక్తుడు ఎంతో గర్వంగా దేవుని కోసం చెప్తున్న మాట ఏంటంటే, దేవా నీవు చేసిన కార్యాలని నేను లెక్క పెట్టలేను. ఒకసారి ఊహిద్దాము అంటే నా ఆలోచనలో కూడా చిక్కడం లేదు. అవి లెక్కకు మించినవి. అవి చేయగలిగిన నీవు ఎంత గొప్ప దేవుడు అంటే నీకు సాటిగా ఎవరు రాలేరు, నీకు పోటీగా ఎవరు రాలేరు. నువ్వంత గొప్ప దేవుడివి అని పొగుడుతున్నాడు. హల్లెలూయా. యేసయ్య అంటే మన అతిశయం. భక్తుడు అంటాడు, పౌలు భక్తుడు, నా అతిశయం ఏదన్నా ఉందంటే అది క్రీస్తులోనే అంటాడు. ఎంతమంది యేసును బట్టి గర్విస్తున్నారు, యేసును బట్టి అతిశయిస్తున్నారు. అలా కాదు, ధనాన్ని బట్టి, బలాన్ని బట్టి, అందాన్ని బట్టి, ఆస్తుల్ని బట్టి, పాస్తుల్ని బట్టి, అన్నిటిని బట్టి గర్విస్తూ ఉన్నారే తప్ప, అతిశయిస్తున్నారే తప్ప, తాను నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో దాన్ని బట్టి ఎంతమంది అతిశయిస్తున్నారండి. మన దేవుడు ఎంత గొప్పవాడంటే మన జీవితంలో మనం ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన చేసిన కార్యాలను గుర్తుపెట్టుకోవాలంటే అంతు చిక్కవు. ఎన్నో మర్చిపోతూ ఉంటాం, లెక్క పెట్టలేము. అన్ని గొప్ప కార్యములు మన దేవుడు చేయగలవాడు, చేశాడు కూడా, ఇంకా చేయబోతున్నాడు. ఆమేన్. అలాంటి దేవుని బట్టి మనం ఎంతో స్తుతించాలి, ఎంతో అతిశయించాలి, ఆయన ఎంతో మహిమపరచాలి, ఆయన ఎంతో ఘనపరచాలి. ఎందుకంటే ఆయన వంటి వాడి లోకంలో ఎవరు లేరు, ఆయనకు సాటి ఏది లేదు. ఎవరు రారు కూడా, ఎవరు రారు, రాలేరు కూడా. అంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. అన్ని గొప్ప కార్యములు ఆయన ద్వారా మనం రుచి చూసాం. అలాంటప్పుడు సమస్య వచ్చినప్పుడు బెదిరిపోకూడదండి. ఈ భక్తుడు సమస్యలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు బెదిరిపోవట్లేదు అంటే తన జీవితంలో ఆయన చేసిన కార్యములు బహు విస్తారములుగా కనిపిస్తున్నాయి. అవి వివరించడానికి సరిపోవట్లేదు, లెక్క సరిపోవట్లేదు. అలాంటి దేవుణ్ణి నమ్ముకుని ఎందుకు భయపడాలి? ఈ సమస్య కూడా అలాగే పోద్ది. ఇన్నాళ్ళు నన్ను నడిపిస్తూ ఉన్న దేవుడు ఇప్పుడు నన్ను విడిచిపెట్టేస్తాడా? ఇన్నాళ్ళు అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు ఇప్పుడు చేయకుండా మానుతాడా అని ఒక ధైర్యంతో ఉన్నాడు. హల్లెలూయా. ధైర్యం కలిగి ఉండాలి. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. ఈ యొక్క 40వ కీర్తనలో ఉన్న గొప్ప వింత ఏంటంటే దావీదు భక్తుడే మొదలు పెడతాడు గాని మధ్యలో యేసుక్రీస్తు కోసం ప్రవచనాలు చెప్పడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే మనం చూసినట్లయితే 6వ వచనం నుండి మనం చూస్తే గనక, బలులనైనను నైవేద్యాలనైనా నీవు కోరట్లేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలు నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఈ 6, 7 వచనాలు ఏంటి అంటే యేసుక్రీస్తు కోసం దావీదు భక్తుడు పలుకుతున్న వచనాలు ఇవి. ఈ దావీదు భక్తుడు తన కోసం ప్రార్థన ప్రారంభించి ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు కోసం ప్రవచనం చెప్తూ ఉన్నాడు. ఏంటట? బలులనైనను నైవేద్యాలను ఆయన కోరలేదంట. నాకు ఇవి అర్పించాలి,
నాకు ఇవి చెయ్యాలి అనుకోవట్లేదంట. ఏం చేస్తున్నాడట? ఇదంతా కూడా యేసుక్రీస్తులు హెబ్రీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ అధ్యాయంలో కూడా మనకి ఈ మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఇవే వచనాలు రేస్ చేసి భక్తుడు మాట్లాడుతూ ఉంటాడనమాట. అయితే ఇవేమీ కూడా నువ్వు కావాలని అనలేదు. పుస్తకపు చుట్టలో నన్ను గుర్చి వ్రాయబడిన ప్రకారం, అంటే అప్పుడు ధర్మశాస్త్రము గ్రంథంగా ఉండేది కాదు. ఒక తాళపత్రాలు అంటే మనకు ఐడియా ఉంటుంది. అలాగా ఒక పత్రంలో చుట్టి ఉండేవన్నమాట. అవి పుస్తకపు చుట్ట అనేవారు. అందులో అంటే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న ప్రకారము యేసుక్రీస్తు కోసం ఏ మాటలైతే రాయబడి ఉన్నాయో వాటి ప్రకారమునట యేసుక్రీస్తు వచ్చాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఆయనే ఒక బలి అయిపోయాడు మన కోసం. ఆయన బలులు నైవేద్యాలు కోరే దేవుడు కాదు, మన కోసము బలి అయిపోయేంత గొప్ప దేవుడు. మన పాపములను ఆయన మీద వేసుకొని ఆయన ఒక పాపముగా మారి, పాపము లేని దేవుడు మన కోసం పాపమైపోయి చనిపోయిన దేవుడు, తన రక్తమంతటిని కూడా కార్చి మనల్ని శుద్ధి చేయడానికి వచ్చిన దేవుడు. ఆ దేవుని కోసం మనమేం చేయాలి? 8వ వచనం చూస్తే భక్తుడు అంటాడు కదా, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఆయన అంటాడు, నా విధులను మీ హృదయంలో ఉంచి ఉన్నాను అనే మాట మాట్లాడతాడు. అంటే దేవుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే, ఆయన ప్రతి ఒక్కరి పాపములను పరిహరించడానికి వచ్చాడు. మరి మనం ఏం చేయాలి? బలులు అర్పించాల్సిన అవసరం లేదు, మేకను కోడిని కొయ్యాల్సిన అవసరం లేదు మన దేవునికి. ఆయన చిత్తం నెరవేరిస్తే చాలు. ఇదే మాట యేసుక్రీస్తు కూడా అంటారనమాట. సమరయ స్త్రీ అనేకులను తీసుకొస్తూ ఉంటది. తన కోసం, తన బ్రతుకు కోసం యేసుక్రీస్తు చెప్పిన మాటలని చెప్పి ఆ ఊరి వాళ్ళందరినీ తీసుకొస్తూ ఉంటది. అప్పుడు తన యొక్క శిష్యులు, అయ్యా నువ్వు భోజనం చేయడానికి రావా, టైం అయిపోతుంది కదా అంటే అంటాడు, తండ్రి యొక్క చిత్తము చేయుటయే నాకు భోజనము పానమునై ఉన్నది. అంటే తన దేని నిమిత్తం అయితే వచ్చాడో అదంతా చెయ్యాలి, అది దేవుని యొక్క ఇష్టం. ఇక్కడ యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నా పైన ఉన్న దేవుని యొక్క ఆలోచనలన్నీ నేను పర్ఫెక్ట్ గా నెరవేర్చడమే నాకు సంతోషం. ఇక్కడ అదే మాట దావీదు అంటున్నాడు. ఈ రోజు మనం కూడా ఈ మాట చెప్పగలమా? దేవుడు నా జీవితంలో ఎటువంటి ఆలోచనలు అయితే కలిగి ఉన్నాడో, ఎటువంటి నిర్ణయాలైతే కలిగి ఉన్నాడో వాటిని నెరవేర్చడమే నాకు సంతోషం. ఈ మాట చెప్పగలమా? వాటిని నెరవేర్చడమే నాకు సంతోషం అని ఈ మాట మనం చెప్పగలమా? మనకి ఏది సంతోషం అంటే, ఆస్తులు సమకూర్చుకోవడం సంతోషం, మన కుటుంబస్తులు సంతోషపడడం సంతోషం, ఒక కారు కొనుక్కుని అందులో తిరగడం సంతోషం, ఏదన్నా ఒక టూర్కి వెళ్ళడం సంతోషం, ఇలాగా చాలా ఉంటాయి. యేసుక్రీస్తు మన జీవితంలో ఏమనుకుంటున్నారో అది చేయడం సంతోషం అని మనం అనుకోగలమా? మనం ఆ మాటను చెప్పగలమా? అది మనము సంతోషంగా తీసుకోగలమా? ఇక్కడ భక్తుడేమన్నాడంటే, అయ్యా నీ చిత్తం నెరవేర్చడమే నాకు సంతోషం, నీ మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా హృదయంలో ఉన్నాయి, నా లోపల ఉన్నాయి. దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే, జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఏర్పరచుకున్న దేవుడు మన కోసం అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనలన్నిటినీ కూడా నీవు నెరవేర్చాలి. ఆయన ఏమనుకుంటున్నాడో దాని ప్రకారము నీవు జీవించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంతమంది దేవుని చిత్తం చేయాలని తహతహలాడతారు? చదువుకునే చదువులో, వివాహంలో, ఉద్యోగంలో, సేవలో, వ్యాపారంలో, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దానిలోనూ దేవుని చిత్తం ఉంటది. ఎంతమంది చేయడానికి సంతోషపడుతున్నారండి? దేవుని చిత్తం చేయడానికి ఇష్టం లేని వారు కొంతమంది అయితే, అయిష్టంగా చేసేవారు కొంతమంది. ఇక్కడ భక్తుడు నాకు నీ చిత్తం చేయడం సంతోషం అంటున్నాడు. ఎంతమంది దేవుని యొక్క చిత్తాన్ని సంతోషంగా చేయగలరు, ఆనందంగా చేయగలరు? ఎవరు చేయగలరో తెలుసా? తనకంటూ ఎటువంటి కోరికలు లేకుండా, తనకంటూ ఎటువంటి ఆలోచనలు లేకుండా, తన మైండ్ ని ఎప్పుడైతే జీరో పెట్టుకుంటాడో, నా దేవుడు ఏదైతే అంటాడో అదే నా లైఫ్, దానికే నేను లోబడి ఉంటాను, ఆయన ఏదైతే చెప్తున్నాడో దానికే నేను కట్టుబడి ఉంటానని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకంటూ ఆశలు ఉండవు. నా దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అదే నేను చేస్తాను. అప్పుడు ఆయన ఏది చెప్పినా కూడా సంతోషంగా చేస్తాడు.
ఇప్పుడు ప్రస్తుతం మనుషులు ఎలా ఉన్నారంటే, క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టుకుంటూ ఉంటారు. దేవుడు కొన్ని చెప్తాడు, కంపేర్ చేసుకుంటూ ఉంటారు. దేవుడు చెప్పింది బాగుంటే చేస్తారు, వారికి నచ్చింది ఉందే దానికి సూట్ అవ్వకపోతే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసేవారు ఉంటారు. అలా కాదు, దేవుని చిత్తం ఏదైనా కూడా చేయగల, సంతోషంతో చేయగల ఆ మనస్సు మనకు ఉండాలి. ఆయన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని హృదయంలో ఉంచుకోవాలంట. దేవుడు మనకి చాలా మాటలు చెప్తాడు. భక్తుడు కూడా అంటాడు 119వ కీర్తనలో, నేను పాపము చేయకుండా ఉండనట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మన యొక్క ఆంతర్యములో ఉంచుకుంటే పాపము మన దగ్గరికి రాకుండా ఉంటది. ఎలా అంటే, ఏదైనా పాపం మనం చేస్తున్నామంటే దేవుని యొక్క వాక్యం మనల్ని గద్దిస్తది. ఏంటి, ఇది చేయడం తప్పు కదా, ఇదిగో పలానా అధ్యాయంలో పలానా వచనంలో ఇలా ఉంది కదా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, మన దైవజనులు చెప్పారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఆ వాక్యం మనల్ని ఆపుతా ఉంటది, ప్రశ్నిస్తా ఉంటది. అలాంటప్పుడు ఆ పాపం దగ్గరికి వెళ్లకుండా మనం ఆగిపోతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యము వినడం కాదు ముఖ్యం, ఆ విన్న వాక్యము ఎంత మనం హృదయంలో భద్రం చేసుకుంటున్నాం, ఎంత ఆ భద్రం చేసుకున్న వాక్యాన్ని అప్లై చేస్తున్నాం అనేదే ముఖ్యం. చాలా మంది క్రైస్తవులు చాలా వాక్యాలు వినేస్తారండి. ఇప్పుడు విస్తృతంగా చాలా చోట్ల మీడియాలో కావచ్చు, ఇలా కాన్ఫరెన్స్ కాల్లో కావచ్చు, గూగుల్ మీట్ లో కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మీటింగ్ లోను, ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి రోజు వాక్యము దేవుడు చాలా చాలా పంపిస్తున్నాడు. వరదలాగా వస్తుంది వాక్యం. ఎంత స్టోర్ చేసుకుంటున్నాం మన యొక్క హృదయంలో. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చేశాడు. అంటే యేసుక్రీస్తు పైన ఉన్న ఆ యొక్క ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, ఆ చిత్తం ఏదైతే ఉందో అదంతా నెరవేర్చేశాడు. ఇప్పుడు మన టర్న్ వచ్చింది, మనం చెయ్యాలి. ఇప్పుడు మన పట్ల ఆయన ఏమనుకుంటున్నాడు, అది మనం సంతోషంగా చేయగలమా? అక్కడ మనం చాలా మంది ఆగిపోయే వారిగా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుందాం. ఇంకొక వచనం చెప్పిన తర్వాత నేను ముగిస్తాను. తర్వాత చూద్దామా. నా పెదవులు మూసుకొనక మహా సమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరుకోలేదు. నీ సత్యము, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహా సమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. హల్లెలూయా. భక్తుని జీవితంలో దేవుడు చాలా కార్యాలు చేశాడు. ఆ కార్యాలకు తగినట్టుగా స్తుతించుకున్నాడు, కొత్త పాటలు పాడాడు. అక్కడితో ఆగిపోలేదు. ఏం చేస్తున్నాడంట, మహా సమాజములో వివరిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆ కార్యాలు అబద్ధాలు కాదు, అవి నిజం, వాస్తవం. మనందరి జీవితంలోనూ దేవుడు చాలా రకాలుగా అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు కదా. అవన్నిటినీ కూడా మనం అనుభవించి విడిచిపెట్టకూడదు. మన కుటుంబస్తులకు, మన అన్నజనులకు, మన సహోదరులకు మనం వివరిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు జీవం కలిగిన కార్యాలు. ఆ జీవము కలిగిన కార్యాలను మనం చెప్తున్నప్పుడు ఆ మాటలు కూడా జీవం కలిగిన మాటలు కాబట్టి అవి మాట్లాడతాయి మనుషులతో. అవి వారిలో అప్పుడే వారు స్పందించకపోవచ్చు ఆ మాటలకి, కానీ ఆ మాటలకు జీవం ఉంది కాబట్టి ఒకానొక్క సమయంలో ఆ మాటలు వారితో మాట్లాడతాయి. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక సహోదరుడు తన జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. అంటే చీకటి శక్తుల నుంచి విడిపించాడు, చేతబడి నుంచి బ్రతికించాడు, అనారోగ్యం నుంచి బయటకు తీసుకొచ్చాడు, అప్పుల బాధల నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు తనకి తెలిసిన సహోదరులకి, అనుజనులకి అందరికీ చెప్తున్నాడు. ఎవరైనా ఆపమంటారా? ఎందుకంటే అవి అతని జీవితంలో జరిగినవి, పలానా వ్యక్తి జీవితంలో జరిగినవి చెప్పట్లేదు. అతని జీవితంలో జరిగినవి, అతను అనుభవించినవి, అతన్ని ఆల్రెడీ అందరూ చూశారు కాబట్టి, ఇప్పుడున్న స్థితిని కూడా చూస్తున్నారు కాబట్టి ఎవరు ఆపడానికి సరిపోరు. అతను చెప్తూ ఉంటే చాలా మంది విన్నారంట. అలా చెప్పుకుంటా వెళ్ళిపోతున్నారు, ఎవరూ స్పందించట్లేదు. కానీ అతను చెప్పడం మాత్రం ఆగలేదు. ఒకానొక రోజున ఒక ఫ్రెండ్ వచ్చాడంట అతని దగ్గరికి. నువ్వు నీ లైఫ్ లో జరిగిన, మీ దేవుడు చేసిన కార్యాలు చెప్పావు కదా, ఒక టైంలో నాకు చాలా సివియర్ అయిపోయింది, చాలా హెల్త్ ఇష్యూ వచ్చింది నాకు. అలాంటప్పుడు నీ మాటలే నాకు పదే పదే గుర్తొచ్చేవి, నువ్వు చెప్పినవే నాకు గుర్తొచ్చేవి.
వాటిని నేను ఎలాగా నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను ఏం చేయాలి అన్నప్పుడు ఒకసారి మా ఫ్రెండ్ చెప్పాడు కదా, వాళ్ళ దేవుడికి ప్రార్థన చేద్దాం అని మీ దేవునికి ప్రార్థన చేశాను. నాకు ఒక 10 minutes లో రిలీఫ్ వచ్చింది. నేను వెంటనే హెల్దీ పర్సన్ అయిపోయాను. నాకు చాలా స్వస్థత వచ్చింది. ఇలాగా చెప్తూ ఉంటే ఆ సహోదరుడు ఏడుస్తూ విన్నాడంట. మరలా ఆ మాటలు చాలా మందికి ఏడుస్తూ చెప్పాడు. ఎందుకంటే నీ జీవితంలో జరిగిన కార్యాలు జీవం కలిగిన దేవుడు చేశాడు. ఆ జీవం కలిగిన దేవుడు చేసిన కార్యాలు నువ్వు చెప్పినప్పుడు ఆ మాటల్లో కూడా జీవం ఉంటది. ఆ జీవం కలిగిన మాటలు అనేకులు చలింపజేస్తాయి. ఆ మాటలు ఏదో ఒక టైంలో మొలకెత్తుతాయి. ఆ మాటలు ఏదో ఒక టైంలో వృక్షాలు అవుతాయి. నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు ఒకటి చేయి. నీ జీవితంలో నీ దేవుడు చేసిన కార్యాలు ఉన్నాయి చూసావా, మౌనంగా ఉండొద్దు. ఎందుకంటే అవి నీ దేవుని జీవితంలో చేశాడు. ఎవరు నీకు సహాయం చేయలేదు కదా. అప్పుల్లో కూరుకుపోయిన నిన్ను నీ దేవుడు ఆ జిగటగా దొంగ ఊపి నుంచి బయటకు తీసుకొచ్చి బండ మీద నిలబెట్టాడు. సాక్ష్యం చెప్పవా? సంఘంలో చెప్పి చాలా సార్లు మనం మౌనంగా ఉంటాం, కానీ మన దేవుడు చేసిన కార్యాలని మనం వివరించగలగాలి, ఇతరులకు చెప్పగలగాలి. అవి ఇతరుల్లో ఖచ్చితంగా పనిచేస్తాయి. కాబట్టి మనం అందరం కూడా మౌనంగా ఉండొద్దు. మనం ఈ కీర్తనలో చాలా విషయాలు చూసాం. మొట్టమొదటిగా సహనం అనేది చాలా అవసరం. కార్యాలు ఆలస్యం అవుతున్నాయని, ఆయన నుండి సమాధానం రావట్లేదని నిరుత్సాహపడకూడదు. సహనం అవసరం. ఎలా సహనం కలిగి ఉండాలి అంటే, ముందు మన జీవితంలో జరిగిన కార్యాలను ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మనకి సహనం అనేది ఆటోమేటిక్ గా వస్తుంది, ఓర్పు అనేది వస్తుంది. తర్వాత మన దేవుడు మన యొక్క ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడు, మన ప్రార్థనలు వినే దేవుడు కాబట్టి మనం ఖచ్చితంగా ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే వినే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. హల్లెలూయా. వినే దేవుడు ఊరుకుని మౌనంగా ఉండడు కదా, ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాడు. కాబట్టి మనం సహనంతో కనిపెట్టుకోవాలి. తర్వాత మన యొక్క జీవితాలు ఎలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, లేదా మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలా పడిపోయినా కూడా, ఆయన బండ మీద మన పాదాలను నిలబెట్టగల దేవుడు కాబట్టి మనము ధైర్యంగా ఆయనకి ప్రార్థన చేయగలగాలి. ఎలాంటి నాశనకరమైన గుంటలో మనం పడిపోయినా, ఎటువంటి జిగటగల దొంగ ఊబిలో కూరుకుపోతున్నా ఆయనకి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు, మనల్ని పైకెత్తి మన పాదములను బండ మీద నిలిపి మన అడుగులను ఆయన స్థిరపరుస్తాడు. హల్లెలూయా. అలా దేవుడు నీ జీవితంలో కార్యం చేసినప్పుడు నీవు ఊరకుండక ఏం చేయాలి, స్తుతించాలి, ఆయన మహింపరచాలి. తర్వాత ఆయనకి నూతన గీతములు పాడాలి. తర్వాత నీవు అక్కడితో ఆపివేయకుండా అనేకులకు ప్రకటించు, అనేకులకు వివరించు. ఎందుకంటే నీ దేవుడు నీకేం చేయాలో అది చేసేశాడు. ఆయన వచ్చాడు, ఆయన బలైపోయాడు. ఇప్పుడు నువ్వు చేయాలి. ఆయన కార్యాలను వివరించు, ఆయన చిత్తం చేయడమే సంతోషంగా భావించు. ఆయన యొక్క మాటలు ఏవైతున్నావి నీ హృదయంలో భద్రపరచుకో. ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆయన లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఐదార్యపడద్దు. ఏ స్థితినైనా దేవుడు మార్చగల సమర్థుడు. మన స్థితులను కూడా ఆయన మార్చి మన జీవితాలను ఒక సాక్ష్యంగా ఆయన నిలబెడతాడు. ఈ కొద్ది మాటలు మనందరి హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్.